వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం. ఈరోజు శుక్రవారం ద్వితీయ, అదేవిధంగా శుక్లపక్షం అండి. ఈరోజు మనకి శుక్రవారం రేవతి నక్షత్రం కలిసి వచ్చింది. ఈరోజు పూష దేవుడు అంటే రాత్రి అని చెప్పేసి అర్థం అండి. సో మనం ఈ రాత్రి అనే దేవుడు అనుబాంబులకు అధిపతి. ఈరోజు అలాగే సూర్యదేవుని కూడా పూష అనే నామంతో జపిస్తూ ఉంటారండి. సో ఈరోజు బాగా అమృత సిద్ధి యోగం కలిసి వచ్చింది. ఈ అమృత సిద్ధి యోగంలో మీరు సూర్యనామాన్ని జపించడం వలన సూర్య భగవానుని అనుగ్రహంతో చీకటి నుంచి వెలుగుకు ప్రయాణం చేస్తాము. ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః. ఈరోజు తారాబలం అంటే ఈరోజు నిత్య నక్షత్రం రేవతి నక్షత్రం, అశ్విని మఖ మూల నక్షత్రం వారికి పరమ మిత్రతార, భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి మిత్రతార, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి నైదనతార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి సాధకతార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి ప్రత్యక్తార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి క్షేమతార, పునర్వసో విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారికి విపత్తార, పుష్య అనురాధ ఉత్తరభద్ర నక్షత్రం వారికి సంపదతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి జన్మతార. ఇక రేపు ఉదయం పాటించవలసిన పూజ అండి. రేపు శనివారం తృతీయ ఉంది అండి. రేపు చాలా మంచి రోజు. రేపు తలకి నువ్వుల నూనె రాసుకొని తల స్నానం చేయండి తప్పకుండా. కూడా ఎవరితో మాట్లాడకుండా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణలు చేయండి. ఆ తరువాత నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు క్లాక్ వైజ్గా, 2 ప్రదక్షిణలు యాంటీ క్లాక్ వైజ్గా చేయండి. ఇంటికి ఎవరితో మాట్లాడకుండా రండి. ఇంటికి వచ్చాక ఇంట్లో దేవుడి దగ్గర ఉన్న బెల్లాన్ని కాస్త నోట్లో వేసుకోండి. ఈ విధంగా ఎవరైతే రేపు పరిహారాన్ని ఆచరిస్తారో వారికి జీవితంలో ఉన్న అత్యంత కష్టాలు తొలగిపోతాయి. అదేవిధంగా ఎవరికైతే ఏలినాటి శని నడుస్తుందో ఆ శని ప్రభావం అనేది తగ్గుతుంది. ఇక ఈరోజు సాయంత్రం అమృత సిద్ధి యోగం ఉంది కాబట్టి శుక్రవారం కాబట్టి ఈరోజు ధనధాన్యం వజ్రవైఢూర్యాలు అన్నీ సమృద్ధిగా ఉండడం కోసం 2 గోధుమ పిండితో చేసిన ప్రమిదల్లో విప్ప నూనెతోని కానీ నెయ్యితోని కానీ దీపారాధన చేయండి. ఈ దీపారాధన తమలపాకు పైన కానీ జిల్లేడు ఆకుపైన కానీ చేయాలి. గోధుమ పిండితో 2 ప్రమిదలు చేసి తమలపాకు పైన కానీ జిల్లేడు వత్తులపైన కానీ జిల్లేడాకులపైన కానీ పెట్టి నెయ్యితో కానీ విప్ప నూనెతో కానీ దీపారాధన చేసి తదుపరి సూర్యాష్టకాన్ని పారాయణ చేయాలి. అదేవిధంగా కనకధార స్తోత్రాన్ని పారాయణ చేసి లక్ష్మీదేవిని పూజించాలి. ఈ విధంగా చేసినట్లయితే నీ డబ్బు, పేరు, ప్రతిష్ట, వృత్తి, ఈ విధంగా విద్య అన్నీ ప్రాప్తిస్తాయి. వీటితో పాటుగా ప్రశాంతత కూడా ప్రాప్తిస్తుంది. అష్టైశ్వర్య సిద్ధి అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఆచరించండి.